నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన దొంగతనం కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారు. దామరమడుగుకు చెందిన సింగంశెట్టి శ్రీనివాసులు ఇంట్లో ఈ నెల 16వ తేదీన తలుపులు పగలగొట్టి టీవీ, ఇన్వర్టెడ్ బ్యాటరీలను చోరీ చేసిన ఇర్ఫాన్, వెంకటకృష్ణయ్య అనే ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బుచ్చి సిఐ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన టీవీ, బ్యాటరీలను రికవరీ చేసి వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. స్కూల్లోనా? నైటు ఇంట్లో నుంచి తాళాలు పగలగొట్టి టీవీ ఒకటి, అమెరాన్ బ్యాటరీ ఒకటి, ఇన్వర్టర్ది తీసుకెళ్లారని చెప్పి శ్రీనివాసరావు అనే అసలు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తులో భాగంగా దామరమడుగుకు చెందిన ఇర్ఫాన్ అనే ఒకతన్ని, అలాగే వెంకటకృష్ణ అలియాస్ బాబు అనే అతన్ని ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఈ నేరం చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి టీవీ అట్లాగే ఇన్వర్టర్ కూడా రికవరీ చేశాం. అలాగే ఎవరైతే ఇర్ఫాన్ అనే అతను ఉన్నాడో అతను నెల్లూరులో దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ ఆటోను కూడా రికవరీ చేశాం. అట్లాగే 3 టౌన్ సంతపేట లిమిట్స్లో ఒక షైన్ బండిని కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండి కూడా రికవరీ చేశాం. వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తాం. పాత నేరస్తులే సార్? ఇంతకుముందు కేసులు అయితే ఏమి లేవు.